బెండకాయని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక అర కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వాటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. వీటిని చిన్నవి కట్ చేసుకోవద్దు, ఈ విధంగానే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. తరువాత ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకున్న 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అలాగే 2 ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి, మూత పెట్టుకొని. అలా పక్కన పెట్టుకున్నారంటే ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి అన్నీ బెండకాయలకి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత తిరగమాత గింజలు, అలాగే 1 రెమ్మ కరివేపాకును, 2 ఎండుమిరపకాయలను, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటి మొత్తాన్ని కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బెండకాయని ఇందులో వేసుకోవాలి. ఇందులో తర్వాత ఇంకా కారం, ఉప్పు ఏమీ వేయనవసరం లేదండి. ఇంక వీటిని మంటలో సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండటమే. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నారంటే ఈ బెండకాయల జిగురు కూడా ఉండదు, జిగురు కూడా పోతుంది. నేను మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించి చూపిస్తున్నా చూడండి. కొద్దిగా వేగిపోయాయి బెండకాయలు, జిగురు అనేది అస్సలు లేదు. మీరు ఈ విధంగా చేసుకోండి బెండకాయల్ని. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. ఎప్పుడు బెండకాయని ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, బాయ్.